అంటే మచిలీపట్నంలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య తాగునీటి సమస్య. అది ఈ ప్రభుత్వం గురించే కాదు, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో తీర్చలేకపోయిందనే నేనైతే అనుకుంటున్నాను, నాకున్న సమాచారం మేరకు. కానీ ఇప్పుడు ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఏం చేయబోతున్నారు? ఆ సమస్యను తీర్చడం కోసం ఎట్లాంటి ప్లానింగ్ ఉంది? ఖచ్చితంగా మంచినీటి పథకాన్ని లోకల్ మేనిఫెస్టోలో కూడా క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రతి పంచాయతీల్లో అలాగే డివిజన్లో మంచినీటి మన వార్వో ప్లాంట్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అక్కడ తద్వారా ఆ డివిజన్ కానీ పంచాయతీలో కానీ ఫ్రీ మినరల్ వాటర్ డ్రింకింగ్ ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో కూడా మెన్షన్ చేశారండి. గతంలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వం తరపున చాలా ఉన్నాయి మనకి మన స్టేట్లో. వీళ్ళు తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం పోర్షన్ ఉంది. వీళ్ళు దాన్ని హైడ్ చేసి జగన్ గారే స్వచ్ఛందంగా తీసుకొచ్చినట్టుగా ప్రమోట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్ ఇస్ రాంగ్. నెక్స్ట్ మనం మచిలీపట్నం మెడికల్ కాలేజ్ చూస్తే రైల్వే గేట్ విజయవాడ రోడ్లో గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఉన్నాయి, పెడన్ రోడ్లో ఉన్నాయి. అవి రెండు కాదని వీళ్ళ ప్రాపర్టీస్ అక్కడ ఉన్నాయని సొంత లాభం కోసం దాన్ని తీసుకెళ్లి రైల్వే గేట్కి అవతల పెట్టారు. రైల్వే గేట్ అవతల ఇవాళ ఒక పేషెంట్ హార్ట్ పేషెంట్ వెళ్తే ఆ గేట్ చాలాసార్లు ర్యాండమ్గా పడుతుంది. మరి అక్కడ ఒక హార్ట్ పేషెంట్ మెడికల్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మరి ఒక 15 minutes 10 minutes ఆ గేట్ పడితే ఏంటంటే పరిస్థితి. సో వీళ్ళ మెడికల్ కాలేజ్లో కూడా వీళ్ళ స్వార్థం చూసుకున్నారండి. స్టార్ట్ చేసింది కంప్లీట్ అయినాయి 2 మెడికల్ కాలేజ్లో 3 మెడికల్ కాలేజ్లో ఏదో డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసినట్టుగా డెవలప్మెంట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ జీరో.